వాళ్ళు కదా, ఏం చేస్తారు, ఇంట్లో కూర్చోలేరు కదా. ఉమ్, ఇంకోటి ఈ ఏడాదిలో ఏం చేయలేదు కదా, వాళ్ళు ఏడాదిలో చేసేసారు కదా. వాళ్ళు చేసేసారు కాబట్టి వీళ్ళు చేయలేదన్నది జనం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం. భారీగా జనమేమి ఎగబడిపోరు, బట్ అవును. కార్యకర్తలు ఎంతమందికి వస్తున్నారు బయటకు అనేది చెక్ చేసుకోవడానికి పనికొస్తావు కార్యక్రమం. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే వాళ్ళ వాళ్ళ ఉనికి వాళ్ళు చెక్ అంతే చేసుకోవడానికి కదా, వైసీపీ అంతే ఎంత ఎంత బలం పెరిగింది ఏంటి అనేది. సార్ మరో కీలక అంశం, థియేటర్కి సంబంధించి, థియేటర్ల యాజమాన్యాలకి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కలకలం రేపాలని అనుకున్నారా? అనుకోకుండా ఆ అంశం రావడం ఎంత ఇష్యూ అయిపోయిందా? పవన్ కళ్యాణ్ గారు ఊహించలేదా ఇంత దాకా అవుతుందని? అట్లేం లేదు, ఆయన కావాలనినే చేశారు అక్కడ. బేసిక్గా ఆయనకు ఒక ఈగో క్లాష్ అయింది. ఎవరో చెప్పారు ఆయన దగ్గర చుట్టూతా ఉండేవాళ్ళు, సార్ మీ సినిమాని దృష్టిలో పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు, అల్లు అరవింద్ చేస్తున్నాడు అని చెప్పేసి. అట్టెట్ట చేస్తున్నారంటే, ఇదిగో ఇట్లా సినిమా థియేటర్లు బంద్ అన్నారండి, దిల్ రాజును సురేష్ బాబుని ముందు పెట్టి అల్లు అరవింద్ నడిపిస్తున్నాడు అన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్కి మండిపోయింది. సీరియస్గా దాని సంగతి ఏందో చూడని కందులు దుర్గేష్కి చెప్పారు. కందులు దుర్గేష్ అల్లు అరవింద్కి కూడా చెప్పుంటాడు. అందుకని అల్లు అరవింద్ అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టేశాడు. అయ్య బాబోయ్ నాకు సంబంధం లేదు జాము, ఇంకా పవన్ కళ్యాణ్ ఆపేంత దమ్ము నాకెక్కడుంది, అసలు ఆ నలుగురిలో నేను లేను, ఆ థియేటర్లన్నీ వదిలేసుకున్నాను, నాకు 10-11 ఉన్నాయి అంతే అని చెప్పాడు. దాంతో ఎప్పుడైతే అల్లు అరవింద్ అన్నాడో ఈయన ఈగో సాటిస్ఫై అయింది. దాంతో పాటుగా అందుకని ఈలోపు